IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు కానున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామన్న కేటీఆర్కు విహెచ్ కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాజీవ్ విగ్రహం తీసేస్తామనడం సరికాదన్నారు. అలాంటి మాటలు మాట్లాడి కేటీఆర్ తన విలువను తగ్గించుకోవద్దని సూచించారు విహెచ్. తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే, మీ విగ్రహం పెట్టలే. దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువుకున్నోనివి, ఇతర దేశాలలో చదివి వచ్చినావు, కానీ ఇదేం కల్చరు? ఆయన పేరు తీసేద్దాను. రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు. ఆనాడు యువజన కాంగ్రెస్లో మీ నాయన కూడా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు, నేను ప్రెసిడెంట్గా చేశాను, చంద్రబాబు గారు చేశారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి.